తాళ్ళపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రముతో కూడినటువంటి పాల్గొన పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినూత్న రీతిలో నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా గోదావరి స్నానానికి తీసుకువెళ్ళి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరింపజేసి స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా అయ్యప్ప స్వామి శరణఘోషతో స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహింపజేశారు. ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్రధారైనటువంటి వికే అచ్యుతం గురుస్వామి గారికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పించి ఆ తర్వాత అయ్యప్ప స్వామి యొక్క మూల విరాట్కి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శరణఘోషతో భక్తులందరూ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతము స్వామి శరణఘోషతో మారుమ్రోగుతూ ప్రతి ఉత్తరా నక్షత్రానికి విధమైన పూజ చేయాలనేటువంటి సంకల్పాన్ని వారిలో కలిగించేలాగా కార్యక్రమం ఆద్యంతం అత్యంత భక్తి శ్రద్ధలతో పారవశ్యంతో నిర్వహించడమే కాకుండా వారి యొక్క భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. పరసా టీవీ ద్వారా అయ్యప్ప స్వామి యొక్క శుభ దర్శనాన్ని పొందండి. పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషమైన కార్యక్రమాలను వీక్షించండి. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ 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 స్వామియే శరణమయ్యప్ప. విభూతి అభిషేకం దివ్యమైనటువంటి అలంకరణ చేసి దీపాలు వెలిగించి హారతులిచ్చి నైవేద్యాన్ని సమర్పించి భక్తులందరూ ఎంతో ఆనంద ఆనందాన్ని పొందుతున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అపురూపమైనటువంటి ఈ అనిర్వచనీయమైనటువంటి అయ్యప్ప భక్తులకు మహదానందం కలిగించేటువంటి హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క దివ్యమైన దర్శన భాగ్యం ఎంతో ఆనందదాయకం.